స్థానిక నాయకులు వారి అనుచరులు అంతా కూడా వినుకొండపట్నం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన తరుణమిది అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విఘ్నత విశాల హృదయంతో అభివృద్ధి సుపరిపాలన కోసం తెలుగుదేశంలో చేరే వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తామన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి దంపతులు శుక్రవారం తేదీపాలో చేరారు. తాజాగా చైర్మన్ సహా 5 కౌన్సిలర్లు తేదీప తీర్థం పుచ్చుకున్నారు. పురపాలక సంఘ పరిధిలో మొత్తం 32 మంది కౌన్సిలర్లు ఉండగా నాడు జరిగిన ఎన్నికల్లో 28 మంది వైకాపా అభ్యర్థులు, 4 తేదీప అభ్యర్థులు గెలుపొందారు. వైకాపా నుండి గెలిచిన వారిలో 9 మంది తేదీపాలో చేరడంతో కౌన్సిల్లో తేదీప బలం 4 నుండి 11కు చేరింది. తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రెడీ సార్. సుబ్రహ్మణ్యం గారు కూడా పార్టీగా కోరుతున్నాం. సీనియర్ ఆదివాసీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పార్టీలో చేరుతున్నందుకు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు పట్టణ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. విఘ్నతతో, విశాల హృదయంతో అభివృద్ధి కోసం, అభివృద్ధిని నమ్మి సుపరిపాలన కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్లకు, వారితో పాటు చేరినటువంటి మిత్రులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీలో చేరినటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, 30వ వార్డు కౌన్సిలర్ షేక్ షకీలా గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అలాగే 27వ వార్డు కౌన్సిలర్ హేమలత గారు పార్టీలో చేరినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు. పాల్వాది ప్రసన్నాంజనేయులు గారు 18వ వార్డు కౌన్సిలర్ గారు, వారితో పాటు వారి మిత్రులు పార్టీలో చేరారు. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ గారు, మా రెడ్డి నగేష్ గారు ఈరోజు పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు వారితో పాటు గోనూళ్ళ సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే సనిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పాదర్తి రాఘవేంద్రరావు గారు, చిన్ని రామ్ ఈ రోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి, అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి, వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వినుకొండ పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. మీ అందరి సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీ వార్డు అభివృద్ధుల కోసం, మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నిధులు తీసుకొస్తా. చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాను. నా అండదండలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద, నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని, మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా అందరితో కలిసి, గతంలో పార్టీలో ఉన్న మీరు కలిసి సమన్వయంతో చక్కగా పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. అందరం కలిసి టౌన్ అభివృద్ధి చేద్దామని చెప్పేసి మన గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ